సిఈపి మూమెంటం. సో సిఈపి మీన్స్ ఏంటంటే కంటిన్యూస్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్. సో ప్రతి ఒక్కరి ఇంట్లో ప్రతిరోజు వినదగిన ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంది ఈ బిజినెస్ మట్టుకు అంటే మన యొక్క విన్నింగ్ టీం యొక్క నాలెడ్జ్ని మనం తీసుకోవడం. సో ఒకసారి గమనిద్దాము. సో ఇక్కడ చాలామందికి డైరెక్ట్ సెల్లింగ్ యొక్క అవగాహన అనేది లేదు. సో పాస్ట్ చూడండి. సో బిఫోర్ నేను వెస్టీజ్ బిఫోర్ వచ్చేసి ఒక ఫోటోగ్రాఫర్ని. సో ఫోటోలు ఎట్లా తీయాలా, వీడియో ఎట్లా క్రియేట్ చేయాలి అనే దాని మీద నాకు నాలెడ్జ్ ఉంది, కానీ డైరెక్ట్ సెల్లింగ్లో ఎలాంటి నాలెడ్జ్ లేదు. సో అలాగే మనందరం కూడా ఒక్కొక్క ప్రొఫెషన్ నుంచి బిజినెస్లోకి రావడం జరిగింది. సో బిఫోర్ ప్రొఫెషన్ ఒకసారి గమనిస్తే మన యొక్క డ్రీమ్స్ ఎంతవరకు నెరవేరినాయా? 1,00,000 రూపాయలు సంపాదించాలంటే ఎంతమంది చేతులు వేస్తాయండి? నెలకి 1,00,000 రూపాయలు సంపాదించాలి అంటే నిజంగా బయట ఆపర్చునిటీ ఉందా 1,00,000 రూపాయలు సంపాదించాలి అంటే? సో లేదు, కానీ మనం అక్కడే కష్టపడుతూ ఉన్నాం. సో అక్కడున్న నాలెడ్జ్నే మనము మన చేస్తున్న పనిలో పెడతా ఉన్నాము, కానీ అక్కడ రిజల్ట్ అనేది రావట్లేదు. సో బిఫోర్ ఫోటోగ్రాఫర్గా నేను చాలా కష్టపడ్డా, కానీ పెద్దగా డబ్బులు ఏం సంపాదించలేదు. సో ఆ టైంలో 2018 వరకు నేను ఫోటోగ్రఫీలో ఉన్న 2018 జనవరి 1 నాడు ఆపర్చునిటీని తీసుకోవడం జరిగింది. మా యొక్క గ్రేట్ మెంటర్ శ్రీనివాస్ సార్ నాకు ఆపర్చునిటీ చెప్పి నాకు ఇవ్వడం జరిగింది. ఆ రోజు పాస్ట్లో ఏదైతే సంపాదించాలనుకున్నానో అది కాలేదు, కానీ అక్కడ ఒక నిర్ణయం తీసుకున్నాం ఆపర్చునిటీ వచ్చినప్పుడు. ఇక్కడ నేను ఈ ఆపర్చునిటీలో నేను పనిచేస్తా. సార్కి నేను ఒకటి అడిగా, సార్ నేను కష్టపడ్డానికి రెడీ ఉన్నా, జస్ట్ మీరు నాకు హెల్ప్ చేయండి అని చెప్పేసి అడిగా. దానికి తగ్గట్టుగా నాకు సార్ ప్రతి దాంట్లో హెల్ప్ చేశారు. ఈరోజు ఈ స్థాయి వరకు కూడా వచ్చాం. అంటే పాస్ట్లో మనం కష్టపడ్డాము. ప్రజెంట్ ఎక్కడున్నాం? ప్రజెంట్ ఎక్కడున్నాం మనము? అదే చాలని జీతాలు, కష్టాలు, అప్పులు ఇలాంటి ప్రాబ్లమ్నే ఫేస్ చేస్తూ ఉన్నాం. పాస్ట్లో తీసుకున్న నిర్ణయము ప్రజెంట్లో మన లైఫ్ను మార్చలేదు. ఎస్ ఆర్ నో? మార్చిందా? మార్చలేదు. కాబట్టి మన వరకు వెస్టీజ్ ఆపర్చునిటీ వచ్చినప్పుడు మనం రైట్ డిసిషన్, రైట్ ఆలోచన చేసి మనం ఇక్కడ నిర్ణయం తీసుకున్నాం. 2018 జనవరిలో నేను తీసుకోవడం జరిగింది. మరి నేను ఆ 2018 జనవరిలో తీసుకున్న నిర్ణయం వల్ల ప్రజెంట్ నా లైఫ్ ఎట్లా మారింది అంటే ఈరోజు నేను ఈ బిజినెస్ నుంచి 10 లక్షల రూపాయలు తీసుకునే స్థాయికి రావడం జరిగింది. ఒక నిర్ణయం అప్పుడు ఒక్క క్షణంలో జీవితం మారదు, కానీ ఆ క్షణంలో తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో అది జీవితాన్ని మార్చింది. మరి అది నా ఫోటోగ్రఫీ నాలెడ్జ్తోనే సక్సెస్ వచ్చిందా? చెప్పండి, రాలేదు కదా. ఇక్కడ ఏదైతే నాలెడ్జ్ ఉందో దాన్ని మనము అర్థం చేసుకొని దాని మీద మనం పనిచేయడం వల్ల సక్సెస్ వచ్చింది. ప్రజెంట్ ఇక్కడ 10 లక్షల రూపాయలు తీసుకుంటూ ఉన్నా. ప్రజెంట్ నుంచి మళ్ళీ నేను ఫ్యూచర్లో ఒక 1 CR వరకు నేను వెళ్ళాలి అంటే ఇప్పటి వరకు వచ్చిన నాలెడ్జ్ సరిపోద్దా? ఇంకా నేర్చుకోవాలా? ఈ రోజు సంపాదించడానికి ఈ రోజు నాలెడ్జ్ ఉంది, కానీ ఇంకా ఎక్కువ సంపాదించాలి అంటే, ఇంకా టీంలో ఎక్కువ సక్సెస్ తీసుకురావాలంటే ఇంకా నేర్చుకోవాలి. కంటిన్యూస్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్. ప్రతిరోజు నేర్చుకోవడానికి ఎవరైతే రెడీగా ఉంటారో వాళ్ళు సక్సెస్ అవుతారు. కాబట్టి ఈ రోజు మీరు నిర్ణయం కరెక్ట్గా తీసుకుంటే నెక్స్ట్ 5 ఇయర్స్లో మీ యొక్క సక్సెస్ కూడా ఇక్కడ స్టేజ్ మీద నుంచి మీరు చెప్పొచ్చు. ఎస్ ఆర్ నో? నేర్చుకోవడం రెడీ ఉందామా? ఎస్. నెక్స్ట్ సార్. ఈ బిజినెస్లో మనము లెర్నింగ్లో ఉంటే మన బిజినెస్ 4 రోజుల ముచ్చట అన్నట్టుంటే ఎట్లా ఉంటుంది? లాంగ్ టర్మ్ 3 జనరేషన్ల ఇన్కమ్ అని చెప్తా ఉన్నాం. మన నోటి నుంచి చెప్పడమే తప్ప నిజంగా 3 జనరేషన్లు తీసుకునే ఇన్కమ్ కంపెనీ ఇవ్వడం రెడీగా ఉంది. మరి తీసుకోవడానికి ఎంతమంది రెడీగా ఉన్నారు? అందరూ రెడీగా ఉన్నారా? ఎస్. చేతులు చాలా లేస్తాయి, కానీ కొన్ని చేతులు మాత్రమే స్టేజ్ మీద నిలబడతాయి. కొన్ని స్టేజ్లు మాత్రమే. ఎందుకు చెప్తున్నానంటే పేరున ఒక్కొక్క వ్యక్తి మనం చెప్తా ఉంటాము, కానీ 2 చెవులు ఇచ్చాడు దేవుడు. ఒక చెవి నుంచి వినాలి, రెండో చెవి నుంచి వదిలేయాలి. అలాంటి కాన్సెప్ట్లో చాలా మంది ఉన్నారు. కాబట్టి వాళ్ళ జీవితాలు ఎక్కడేసిన గొంగడు అక్కడే ఉన్నట్టుగా అలాగే ఉండిపోతూ ఉన్నాయి. మారడానికి రెడీగా ఉండండి. ఈరోజు మనం నాలెడ్జ్తో ఈ బిజినెస్లోకి రాలేదు, వితౌట్ నాలెడ్జ్తో వచ్చాం. ఈరోజు పిల్లల్ని పొద్దున్న లేపుతా ఉన్నాం, స్కూల్కి పంపిస్తూ ఉన్నాం. దేనికోసం? నాలెడ్జ్. వాళ్ళ యొక్క ఫ్యూచర్ని చూస్తూ ఉన్నాం. ఫ్యూచర్ని చూసి ఈరోజు లక్షల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నాం స్కూళ్ళల్లో, ఓన్లీ ఫ్యూచర్ చూస్తూ ఉన్నాం. కానీ ఇక్కడ నాలెడ్జ్ లేకపోవడం వల్ల ఏం చేస్తూ ఉన్నారంటే సబ్బు రేట్ ఎక్కువ ఉంది, షాపు దూరం ఉంది, నాకెవడు ఇంటలేడు, ఇదంతా వేస్ట్ అంట కదా అని చెప్పేసి నాలెడ్జ్ లేని వ్యక్తులు చెప్పే మాటలు. అదే ఒకవేళ మన దగ్గర నాలెడ్జ్ ఉంటే ఎదుటి వ్యక్తికి చెప్పగలుగుతామా లేదా?
ఎస్. సో కాబట్టి ఇలాంటి గో గ్రౌండ్ లాంటి సెషన్ ఓన్లీ నాలెడ్జ్ నేర్చుకోవడానికి సో ఉంటుంది. సో మరి నేర్చుకుంటే ఏముంటుందంటే మన యొక్క బిజినెస్ లాంగ్ టర్మ్ విజన్తో మన యొక్క బిజినెస్ ముందుకెళ్తుంది. సో అండ్ సస్టైనబుల్, ఎక్కువ తక్కువ ఉండదు, ఒక సస్టైనబుల్గా మన ఇన్కమ్ అనేది గ్రో చేసుకుంటూ వెళ్తూ ఉంటాము. అండ్ డూప్లికేబుల్, నేర్చుకోవడానికి చాలా ఈజీ బిజినెస్, చాలా సింపుల్, కానీ కష్టంగా ఫీల్ అవుతూ ఉంటారు. డూప్లికేషన్ అనేది మనం చేస్తేనే మన కింద ఉన్న వ్యక్తులు కూడా చేస్తారు. సో డూప్లికేషన్ అండ్ ప్రాఫిటబుల్. సో మనం ₹1,00,000 కావాలి అని అనుకొని బెస్టేజ్లో ఉండి మళ్ళీ 5,000 10,000 దగ్గర ఉంటున్నాము అంటే మనము పని కరెక్ట్గా అర్థం చేసుకోకపోవచ్చు, లేదంటే మనము చేయకపోవచ్చు. కానీ ముందుకెళ్ళాలంటే కనుక మనం ఎవ్రీడే కష్టపడాలి, అప్పుడు మాత్రమే ప్రాఫిటబుల్ వెళ్తుంది. మరి ఇలాంటి లాంగ్ టర్మ్ సస్టైనబుల్ అండ్ డూప్లికేబుల్ అండ్ ప్రాఫిటబుల్ ఇన్కమ్ రావాలి అంటే సో మరి ఎలాంటి వ్యక్తులు కావాలి? సో ఇక్కడ మీకు పిక్చర్లో కనబడుతూ ఉంది, ఒక సైడు బొగ్గు ఉంది, ఒక సైడు వజ్రం ఉంది. సో ఇక్కడ ఎంతమందికి బొగ్గు కావాలండి? ఒకసారి చేతిలో పడతారా? ఒక్క చేయన లేవట్లేదు, ఓన్లీ సింగిల్ హ్యాండ్. బొగ్గు కావాలా? వజ్రం కావాలా? వజ్రం ఎంతమందికి కావాలండి? ఇంతమందికి కావాలా? వజ్రాలు కావాలా? మరి వజ్రం కావాలి అంటే వజ్రంలాగా మనం కూడా ఉండాలా లేదా? వజ్రాన్ని వజ్రమే గుర్తిస్తుంది అన్నారు. వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలంటారు కదా, ఒక వజ్రం లాంటి వ్యక్తిని ఒక వజ్రమే గుర్తిస్తుంది అన్నట్టుగా ఇక్కడ ఒక లీడర్ మాత్రమే లీడర్ని ఐడెంటిఫై చేయగలుగుతాడు. లేదు అనుకుంటే పనికి మాలిన వ్యక్తులు అందరితో పని చేసుకుంటూ పోతూ ఉంటాము, మన టైం పోతూ ఉంటుంది. అది చాలా మంది చేస్తూ ఉన్నారు. పని చేయరు, అప్లైన్ మీద డిపెండ్ అయిపోతారు, పని చేయరు, మీటింగ్లకు రారు, పని చేయరు. ఒకటి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంది అంటే దానికి హ్యాండ్ ఇస్తూ ఉంటారు. మళ్ళీ ఏం కావాలి నీకు అంటే 1 lakh ఇన్కమ్ నాకు కావాలి కావాలి కావాలి, కానీ వస్తుందా? ఇలాంటి స్కిప్ చేయడం వల్ల వస్తుందా? అసలు రాదు. సో కాబట్టి క్వాలిటీ ఆర్ క్వాంటిటీ ఏది ఇంపార్టెంట్ అంటే క్వాలిటీ ఇంపార్టెంట్, కానీ క్వాంటిటీలో నుంచే క్వాలిటీ వస్తుంది. క్వాంటిటీ ఇంపార్టెంట్ అంటే నెంబర్ ఆఫ్ ప్లాన్స్ మనం చెప్పడం వల్ల అందులో నుంచి మనకు కావాల్సిన వ్యక్తిని మనం వెతుక్కోవాలి. మనం ముంగటికి వచ్చి నేను జాయిన్ అవుతా అని చెప్పేసి దాస్తార్ లెక్కలు రారు, ఎవరు వస్తారా? అలాంటి లీడర్సు మనం లీడర్గా ఉన్నప్పుడు మాత్రమే మన దగ్గరికి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ అశోక్ సార్ దాస్తార్ వచ్చిండు అని చెప్పేసి చాలా మంది అనుకుంటారు. సో దాస్తార్ని స్టార్టింగ్ నుంచి హ్యాండిల్ చేసింది నేనే. ఎస్ఆర్ నో? రూపాయి ఇన్కమ్ నుంచి ఒక పీవీ నుంచి స్టార్ట్ చేసిన వ్యక్తి ఈరోజు 20 లక్షల రూపాయలు తీసుకుంటున్నాడు అంటే ఆ రోజు ఏదైతే మైండ్ సెట్ ఉందో ఈ రోజు అదే మైండ్ సెట్ ఉంది కాబట్టే ముందుకెళ్తా ఉన్నాడు. సో కాబట్టి లీడర్షిప్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో డ్రీమ్, మన యొక్క డ్రీమ్ చాలా చిన్నగా ఉంటాయి కాబట్టి మన బిజినెస్ ఆగిపోతూ ఉంటుంది. ఒకవేళ డ్రీమ్ పెద్దగా ఉందనుకోండి ఈ బిజినెస్ను చాలామంది వదిలేస్తూ ఉంటారు. అలా వదలడానికి అవకాశం లేదు. ఎందుకంటే 20-30 సంవత్సరాల నుంచి కష్టపడితే సాధించండి, ఇక్కడ మనం 1 నెల 2 నెలల్లో రావాలని చెప్పేసి ఆశ కోరికతో వస్తారు, పని చేయాలని రారు. అట్లాంటి వాళ్ళు వెళ్ళిపోతారు. సో కాబట్టి మన డ్రీమ్ పెద్దగా ఉందనుకోండి, సో ఇక్కడ నుంచి 100% సక్సెస్ అవ్వచ్చు. ఒకవేళ మన డ్రీమ్ పెద్దగా ఉంది, సో దానికి మనకు సపోర్ట్ చేసేదే కంటిన్యూస్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్. సో నేర్చుకోవడానికి రెడీగా ఉంటారు. ఎవరైతే డ్రీమర్ ఉన్నారో ఆయన ఖచ్చితంగా నేర్చుకోవడానికి రెడీ ఉంటాడు. ఆ నేర్చుకునే దాంట్లో సో ప్రోడక్ట్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది తీసుకుంటాడు. సబ్బులు షాంపూలు అమ్ముకుంటూ పోయే ప్రాసెస్ కాదు. చాలా మంది చేస్తూ ఉంటారు, అమ్ముతారు, ఒకరోజు జీరో అయిపోతారు, నేను మస్తు అమ్మినా అంటారు. సో అమ్మడం ఇంపార్టెంట్ కాదు, సో లీడర్షిప్ ఇంపార్టెంట్. అదే అర్థం చేసుకోవాలి. అమ్ముతూ పోతూ ఉంటే మన యొక్క పీవీ పెరుగుద్ది, పిన్ను మారుద్ది, కానీ మన యొక్క లీడర్ రాకపోతే మన బిజినెస్ లాంగ్ టర్మ్లో ఉండదు. సో కాబట్టి ప్రోడక్ట్ అనేది యూజ్ చేస్తూ ఉంటాడు. నాలెడ్జ్ ఎప్పుడైతే వచ్చిందో ప్రోడక్ట్ యూజ్ చేస్తాడు. ప్రోడక్ట్ ఎప్పుడైతే యూజ్ చేసిండో ఎదుటి వ్యక్తికి చెప్పగలుగుతాడు, ఈ ప్రోడక్ట్లో ఏముంది, ఈ ప్రోడక్ట్లో దమ్ ఎంత ఉందనేది చెప్పగలుగుతాడు. సో ప్రోడక్టే యూజ్ చేయని వ్యక్తి ఎట్లా చెప్తాడు, ఎట్లా పని చేస్తాడు? ఎవరికైనా ప్లాన్ చెప్పాలంటే కూడా భయమే, ఏదైనా ప్రోడక్ట్ ఇవ్వాలంటే భయమే. సో కాబట్టి అక్కడ యాక్షన్ పార్ట్లోకి వెళ్ళాలి అంటే ఫస్ట్ యూజ్ ద ప్రొడక్ట్స్, కన్జ్యూమ్ ద ప్రొడక్ట్స్. సో కాబట్టి అక్కడ పెద్ద బిజినెస్ అవుతుంది. సో నెక్స్ట్ సార్, ఎస్ నెక్స్ట్. సో మన బిజినెస్ వెస్టేజ్లో ఒక లాంగ్ టర్మ్ బిజినెస్ చేయాలి అన్నా, సో సస్టైనబిలిటీ, డూప్లికేబిలిటీ, ప్రాఫిటబిలిటీ ఉండాలి అంటే సో నో సిఈపి, సో నో డ్రీమ్. సో మీ బిజినెస్
మీ బిజినెస్లో లీడర్స్ అనుకున్న వ్యక్తులకి మీ మొబైల్లో ఒకవేళ సిఈపి యాప్ లేదు అంటే కనుక సో వాళ్ళు డ్రీమర్ కాదు. ₹1,00,000 కావాలి, 799 రూపాయలు పెట్టి సబ్స్క్రిప్షన్ చేసుకోమంటే తర్వాత చేస్తాలేండి సార్ అంటారు. కానీ మీరు ఒక్కసారి గమనించండి, సో ఈ మొబైల్ ఉంది, ఈ మొబైల్లో ఎన్ని యాప్స్ మీకు ₹1,00,000 తీసుకొచ్చే అవకాశం చూపిస్తూ ఉన్నాయా? ఒక్క యాప్ కూడా మీకు ₹1,00,000 తీసుకొచ్చేదే లేదు, ఒక రైట్ నాలెడ్జ్ ఇచ్చేదే లేదు. కానీ మీ మొబైల్లో విన్నింగ్ టీమ్ సిఈపి సబ్స్క్రైబ్ చేస్తున్నారు అంటే కనుక 100% మీ యొక్క ఫస్ట్ డ్రీమ్ అనేది ఫుల్ఫిల్ అవుతుంది. అండ్ నో సిఈపి, నో లీడర్షిప్. నేర్చుకోవడానికి మనము రెడీగా లేము, మనము నేర్చుకోలేదు. సో ఎదుటి వ్యక్తి మనం ఎట్లా గైడ్ చేయగలుగుతాము, ఎట్లా లీడర్ని మనం క్రియేట్ చేయగలుగుతాం. సో కాబట్టి నో సిఈపిలో ఉన్న వ్యక్తులు లీడర్షిప్ను కూడా డెవలప్మెంట్ చేయలేరు. అండ్ నో సిఈపి, నో డూప్లికేషన్. సో ఈ బిజినెస్ సబ్బు షాంపులు అమ్ముకుంటూ పోయేది కాదు, లీడర్షిప్ అన్నాం. సో అక్కడ ఖచ్చితంగా డూప్లికేషన్ జరగాలి. నేనేదైతే పని చేస్తా ఉన్నానో ఎదుటి వ్యక్తి కూడా అదే పని చేయాలి. నా మైండ్ సెట్, ఆయన మైండ్ సెట్ రెండు సేమ్ ఉండాలి. సేమ్గా ఉన్నప్పుడు మాత్రమే మనం కలిసి పని చేయగలుగుతాం. లేదు అనుకుంటే ఈయనకు నచ్చినట్టుగా ఈయన చేస్తూ ఉంటాడు, మనకు నచ్చినట్టుగా మనం చేస్తూ ఉంటాం. అక్కడ ఇద్దరికి వ్యత్యాసం వస్తుంది కాబట్టి బిజినెస్ కరెక్ట్ వేలో వెళ్ళదు. సో కాబట్టి సిఈపిలో ఉంటే కనుక డూప్లికేషన్ అనేది రైట్ వేలో పాస్ అవుతూ ఉంటుంది. అండ్ నో సిఈపి, నో ప్రాఫిటబిలిటీ. సో ఇంతకుముందే మాట్లాడుకున్నాం, ₹1,00,000 కావాలనుకున్నాం. సో అది రావాలి అంటే ఫస్ట్ నాలెడ్జ్, లెర్నింగ్, తర్వాత ఎర్నింగ్. సో డైరెక్ట్ సెల్లింగ్ గురించి మనకు నాలెడ్జ్ లేదు, ఇక్కడ నేర్చుకోవడానికి రెడీ ఉండాలి. పొద్దున మీరు జూమ్ సెషన్ అటెండ్ అవ్వాలి, సో వీక్లీ మీటింగ్స్ అటెండ్ అవ్వాలి, మీరు స్వతహాగా ప్లాన్ చేయాలి. సో అలా చేసినప్పుడు మాత్రమే సో ఈ బిజినెస్లో నుంచి ప్రాఫిటబిలిటీ అనేది పెరిగే అవకాశం ఉంటుంది. సో ఎన్ని లెగ్ల మీద పనిచేయాలి, ఎంత డెప్త్లో పనిచేయాలి, ఎంత చెక్ వస్తుంది, నా డౌన్లైన్కి చెక్ రావాలి అంటే ఎక్కడ మిస్ అవుతున్నాడు, అది అంత ఎక్కడి నుంచి వస్తుంది. సో సిఈపిలలో మన యొక్క లీడర్స్ అనేది గైడ్ చేస్తూ ఉంటారు. అండ్ నో సిఈపి, నో సస్టైనబిలిటీ. సో బిజినెస్ రేపు ఉంటుందో పోతుందో, సో అట్లాంటి మైండ్ సెట్ క్రియేట్ అవుతుంది. పని చేస్తూ ఉంటాడు, కొంతమంది స్టార్లు అవుతారు. కారు కొనుక్కుంటే సార్ ఏమో సార్ నాకు చెక్కు కొద్దిగా తక్కువ వస్తుంది, ఉంటుందో పోతుందో అని చెప్పేసి స్టార్ అయినాక ఆలోచన చేస్తూ ఉంటాడు. కారు కొనుక్కోవడానికి భయపడుతూ ఉంటాడు. కొంతమంది కార్లు కొనుక్కుంటారు, కొనుక్కున్న తర్వాత కార్లు వేరే దాంట్లో నడుపుతూ ఉంటారు. ఏమైంది సార్ అంటే ఈ బిజినెస్లో పెద్ద ఇన్కమ్ వస్తలేదు సార్, మళ్ళీ వేరే బిజినెస్లోకి పోతారు. సో ఈ బిజినెస్ నడవది, ఆ బిజినెస్ నడవది, ఉన్న కారు అమ్ముకొని రోడ్డు మీదకి వచ్చేస్తారు. సో కాబట్టి బిజినెస్ సస్టైనబిలిటీ ఉండాలంటే ఫస్ట్ మీరు ఖచ్చితంగా ఎడ్యుకేషన్లో కంటిన్యూ ఉండాలి. అండ్ నో సిఈపి, నో గ్రోత్. సో గ్రోత్ అనేది 100% రాదండి. సో నేర్చుకోవడం రెడీ ఉన్న వ్యక్తి మాత్రమే ముందుకెళ్ళగలుగుతాడు. ఈరోజు ఏమీ చదువుకోని వ్యక్తులు ₹1,00,000 సంపాదిస్తున్నారు అంటే బికాజ్ నేర్చుకోవడం వల్ల, పని చేయడం వల్ల, దీన్ని అర్థం చేసుకోవడం వల్ల ఇది సాధ్యమైంది. కానీ నేర్చుకోకుండా ఉన్న వ్యక్తులకి అసలు గ్రోత్ ఉండదు. సంవత్సరం ముంగట అక్కడే ఉంటారు, సంవత్సరం తర్వాత ఇక్కడే ఉంటారు, నెక్స్ట్ ఇయర్ కూడా అక్కడే ఉంటారు. వాళ్ళు ఎక్కడికో వెళ్ళాలనుకుంటారు, అక్కడికి వెళ్ళరు, ఇక్కడే ఉంటారు. అక్కడికి వెళ్ళాలి, వాళ్ళు అనుకున్నది రీచ్ అవ్వాలి అంటే సో సిఈపి సబ్స్క్రైబ్ చేసుకోవాలి. నో సిఈపి, నో యాటిట్యూడ్. సో యాటిట్యూడ్ లెవెల్ వచ్చేసి నెగిటివ్ మైండ్ సెట్, పాజిటివ్ మైండ్ సెట్. సో ఇక్కడ నేర్చుకోవడం రెడీ లేదు కాబట్టి నెగిటివ్ థింకింగ్ ఎక్కువగా ఉంటుంది. సో ఏదన్నా బయట విషయం నెగిటివ్ ఉందనుకోండి, సో దాన్ని బాగా అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. సో ఇది అంట కదా సార్ కంపెనీలో ఇది జరిగిందంట, ఉంటుందా పోతుందా సార్ నాకు ఒక డౌన్లైన్ ఇట్లా ప్రాబ్లం పెట్టిండు, రకరకాల మైండ్ సెట్. అంటే సో బిజినెస్ని పక్కన పెట్టేస్తా అంటే ఆయన మైండ్ మొత్తము నెగిటివ్లో ఉంటుంది. సో ఆయన యాటిట్యూడ్ మారాలి. నేను ఫోటోగ్రాఫర్ నుంచి వచ్చా, ఒక చిన్న వ్యక్తికి చెప్పాలి అంటే దానికి నేను ఎందుకు చెప్తా అనకూడదు. ఒక పెద్ద కోటీశ్వరుడే వచ్చింది అనుకోండి, ఆయన మస్తు బిల్డింగ్లు ఉన్నాయి, ఆయన ఒక వ్యక్తికి ప్లాన్ చెప్పాలి అంటే నేను ఇంత పెద్ద సంపాదిస్తున్నా, నేను గీనికి చెప్తానా అని ఆయన మైండ్ సెట్ ఉంటే ఈ బిజినెస్లో సక్సెస్ అవ్వలేడు. సో ఆయన మైండ్ సెట్ మార్చాలి. ఒక వ్యక్తిని మనం సక్సెస్ చేయించడానికి బిజినెస్ తీసుకున్నాం, మనం సక్సెస్ అవ్వడానికి, మనం టైం మనీ సెక్యూరిటీ పొందడానికి కోసం తీసుకున్నాం. సో కాబట్టి మన మైండ్ సెట్ మారాలి అంటే మనం సిఈపి లెర్నింగ్లో ఉండాలి. అండ్ నో సిఈపి, నో హార్మనీ. కలుపుకొని పోయే మనస్తత్వం కూడా ఏర్పడదు. సో దూరం పెట్టేస్తూ ఉంటాం. టీంతో మనము కలిసి పని చేయలేము. సో మనం కలిసి పని చేయాలి, మంచి ఒక టీంలో ఒక మంచి హార్మోనీ క్రియేట్ చేయాలి అంటే కనుక లెర్నింగ్లో ఉండాలి. సార్ నెక్స్ట్ సార్. ఎస్. సో ఈరోజు చాలామంది రెడీగా ఉన్నారు, ఫ్రీగా వచ్చింది కదా అని చెప్పేసి యూట్యూబ్లలో వినడము, లేదు అంటే ఫేస్బుక్లో చూడటము, ఇన్స్టాగ్రామ్లో. సో ఇవన్నీ కూడా టైం వేస్ట్ చేసే పనులు. ఇవన్నీ ఎక్కడ కూడా మిమ్మల్ని
ఆర్థికంగా ఎదగడానికి కానీ మీ ఫ్యామిలీకి ఒక సెక్యూర్ ఇన్కమ్ క్రియేట్ చేయడం కానీ సో ఇక్కడ నుంచి ఏ ఒక్కటి కూడా జరగదు. అది క్వశ్చన్ మార్కే. మనం ఎంత టైం అక్కడ స్పెండ్ చేస్తామో అంత వేస్ట్ అవుతుంది. నేను యూజ్ చేస్తా సోషల్ మీడియాని. సోషల్ మీడియా నుంచే ఈరోజు నేను స్టేజ్ మీద నిలబడ్డా. దేనికి ఉపయోగిస్తా? నా బిజినెస్కి ఏదైతే వెళ్ళిపోతుందో వాటిని ఉపయోగించుకుంటా ఇక్కడ. సో అది నేను చెప్పడానికి నేర్చుకుంటా. మోటివేషన్ కావచ్చు, లేదనుకుంటే ఈ బిజినెస్ ప్రమోషన్ కావచ్చు. ఒక వ్యక్తి నాకు సోషల్ మీడియా నుంచి ఫోన్ చేస్తున్నాడు అంటే నేను చెప్పే ఇన్ఫర్మేషన్, కానీ అతను డిసిషన్ తీసుకొని నేర్చుకోవాలి అంటే కనుక ఓన్లీ విన్నింగ్ టీంలో ఉంటే మాత్రమే. నా ఒక్కని మాటలు కూడా సరిపోవు. సో కాబట్టి రకరకాలుగా ఇన్ఫర్మేషన్ ఒకడంటాడు. సో ఏమంటాడంటే అమ్ముకొని కూడా సంపాదించేస్తారంట. అమ్ముకుంటూ పోతూనే ఉన్నాం కదా కిరాణం షాప్లో, అమ్మట్లేదా? అమ్ముకుంటూ పోతే అమ్మినన్ని రోజులే డబ్బులు వస్తాయి. నీ ఇంట్లోకి ప్యాసివ్ ఇన్కమ్ ఎట్లా క్రియేట్ అవుతుంది? లాస్ట్ మంత్ మా తమ్ముడు చనిపోయిండు మే నెలలో, 3 నెలలు అవుతా ఉంది. మా బ్రదర్ నా యొక్క ఎఫ్ఐఆర్ స్టేషన్ ఇక్కడ విన్నాడు, అక్కడ కూర్చున్నాడు, కానీ డిసిషన్ తీసుకోలేదు, పని చేయలేదు. నేను పని చేయకుండా కానీ నేను పని చేయమని చెప్పిన ఇంట్లో వ్యక్తి కాబట్టి ఎంత ఫోర్స్ చేస్తాం, చేయలేదు. కానీ లాస్ట్ మే మంత్ ఫస్ట్ నాడు మా బ్రదర్ నన్ను విడిచి వెళ్ళిపోయిండు. ఈ స్టేజ్ మీద చెప్పిన నేను నా ఫ్యామిలీకి ఉన్నా, మా ఫ్యామిలీకి ఉన్నా అని చెప్పేసి ఈరోజు మీ అందరి మధ్యలో కూడా చెప్తా ఉన్నా. మే మంత్ నేను పని చేయకుండా కూడా జూన్ మంత్లో 10వ తారీఖు నాడు నా అకౌంట్లో నేను అడగకున్న లక్షల రూపాయల ఇన్కమ్ విన్నింగ్ వెస్టేజ్ నుంచి డిపాజిట్ అయ్యింది. ఎట్లా జరిగింది ఇదంతా? ఎందుకు జరిగింది? దట్ ఈస్ ప్యాసివ్ ఇన్కమ్. మనం 3 తరాల ఇన్కమ్ గురించి మాట్లాడుతున్నాం. ఇప్పుడేమైనా జరిగితే నీ ఫ్యామిలీకి వచ్చే దాని గురించి మాట్లాడు, ఆలోచన చేయి, దానికోసం ఈ పని చేయి. సో తర్వాత 3 తరాలు మనం లేకపోతే, కానీ ఇప్పుడు నువ్వు అది క్రియేట్ చేయకుండా 3 తరాల ఇన్కమ్ అనుకుంటూ పోయి పని చేయకపోతే ఎక్కడికి క్రియేట్ అవుతుంది? సో కాబట్టి రైట్ ఇన్ఫర్మేషన్ ఈజ్ యువర్ సక్సెస్. మీకు రైట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే వ్యక్తితోనే సక్సెస్ వస్తుంది. రైట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే ఆ రైట్ ఇన్ఫర్మేషన్ ఎక్కడ దొరుకుతుంది అంటే యూట్యూబ్లో, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో కాదు. మన యొక్క విన్నింగ్ టీమ్ సిఈపి ఎవరి మొబైల్లో ఉంటుందో వాళ్ళు మాత్రమే సక్సెస్ అవుతారు. అది నామకే వాస్తు ఇన్స్టాల్ చేసుకున్నామా, పక్కన పెట్టినామా, అది కాదు. ఉదయం మనం లేచినామా, దాన్ని ఓపెన్ చేసినామా, అందులో ఉన్న లీడర్ల మాటలు విన్నామా, అది పాయింట్. సో అప్లైన్ చెప్తున్నాడు కదని చెప్పేసి ఇన్స్టాల్ చేసి పక్కన పెట్టేస్తే ఏమీ రాదు. దాన్ని మనం వింటూ ఉంటే నేర్చుకోగలుగుతాం. సో ఇది మనకు చాలా బడెన్ అయిపోతుంది. ₹1,00,000 కావాలి, కానీ దీన్ని మనం వేసుకోవాలి అంటే ఎంత అవుతుంది? నెక్స్ట్ జస్ట్ ₹799, ₹799 పెడితే 1 సంవత్సరానికి విన్నింగ్ టీమ్ యాప్ అనేది మన మొబైల్లో ఇన్స్టాల్ అవుతుంది. సో పర్ డే డివైడ్ చేస్తే ₹2.18. ఎవరి కోసం పెడుతున్నాము? మన కోసమా? ఎవరి కోసం? మన కోసం, మన డ్రీమ్స్ కోసం, నా ఫ్యామిలీ కోసం, నా ఫ్యామిలీకి ఒక సెక్యూరిటీ ఇన్కమ్ కోసం పెడతా ఉన్నాం. జస్ట్ ₹2.18 కూడా వెనుకాడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వీళ్ళు ఎట్లా సక్సెస్ అవుతారో ఏమో మనకే తెలియదు. అలాంటి వాళ్ళు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. సో కాబట్టి నెక్స్ట్ సార్, జస్ట్ ఇప్పుడు మీరు బిజినెస్ కరెక్ట్గా చేస్తున్నారు. మీ టీంలో ఒక మంచి లీడర్షిప్ ఉంది అనుకుంటే కనుక, వీళ్ళు లీడర్లే అని అనుకుంటే కనుక ఒక్కసారి మీ యొక్క టీంలో చెక్ చేయండి ఎంతమంది దగ్గర సిఈపి ఉంది, అసలు ఎంత ఉండాలి. సో ఇన్ యువర్ టీమ్ బ్రౌన్స్ డైరెక్టర్స్ ఎవరైతే మీ కిందలో బ్రౌన్స్ అయ్యారో, ఈరోజు బ్రౌన్స్ అవ్వడం చాలా ఈజీ. ఎలాగైనా అవ్వచ్చు, రాత్రికి రాత్రి కూడా అవ్వచ్చు, ఒక్క రోజులో అవ్వచ్చు, ఒక్క రోజులో బ్రౌన్స్ అవ్వచ్చు. కానీ ఒక్క రోజులో నాలెడ్జ్ రాదు కదా. ఎంతమందికి వస్తుంది ఒక్క రోజులో నాలెడ్జ్? తీసుకుంటామా? రైట్ ఇన్ఫర్మేషన్ చెప్తామా? నేను చేసినట్టుగా నువ్వు చేయని చెప్పేసి అయిపోద్దా? కాదు కదా. మనది నెట్వర్క్ బిజినెస్. నెట్వర్క్ త్రూ బిజినెస్ రావాలి. నెట్వర్క్ త్రూ బిజినెస్ రావాలి. 2-3 ప్రొడక్ట్స్ కొన్నారు, బ్రౌన్స్ అయిపోయినా తర్వాత బిజినెస్ ఎక్కడి నుంచి ఉంటుంది? సో నెట్వర్క్ ఈజ్ నెట్వర్క్. మీరు ఈరోజు ఒక్కొక్క వ్యక్తిని మీ టీంలోకి తీసుకోగలిగితే, ఒక్కొక్క వ్యక్తితో మీరు బిజినెస్, నేను ఆల్మోస్ట్ ఒక 50-60 మందితో డైరెక్టర్ అయినా, 50-60 మంది టీంతో డైరెక్టర్ అయినా. 2-3 వస్తే డైరెక్టర్ అవ్వలేదు. 50-60 మందితో టీంతో 10,000 పీవీ చేసి డైరెక్టర్ అయినా. సో కాబట్టి ఈ ప్రాసెస్ నాకు 6 నుంచి 7 నెలలు పట్టింది డైరెక్టర్ అవ్వడం కోసం. నాలెడ్జ్ వచ్చింది, మధ్యలో మీటింగ్లు అటెండ్ అయినా, ఏం పని చేయాలని నాలెడ్జ్ ఉంది. సో కాబట్టి నిలబడగలిగినాం. నిన్న పోయిన మంత్లో డైరెక్టర్ అవుతాడు, ఈ మంత్లో ఆయన ఉండడు. సో ఎందుకు జరుగుతుంది? సో ఆలోచన చేయండి. సో బ్రౌన్స్ గ్రూప్ షుడ్ హ్యావ్ 10 సిఈపి. మీ యొక్క డైరెక్టర్ అంటే మినిమం 10 సిఈపిలని మీరు ఖచ్చితంగా మీ టీంలో క్రియేట్ చేయాలి. అంటే 10 మంది పైన లీడర్లు టీంలో ఉండాలి. నెక్స్ట్ డైమండ్ గ్రూప్
సో డైమండ్ ఎవరైతే ఉంటారో మినిమం మీ టీంలో 50 సిఈపీలు ఉండాలి. ఎందుకంటే నేను డైమండ్ నా కింద 4 లెగ్గులు ఉన్నారు, 4 డైరెక్టర్లు ఉన్నారు, 40 ప్లస్ నాది ఒక 10, 50 సిఈపీలు ఉండాలి. అండ్ క్రౌన్ గ్రూప్ వచ్చేసి సో ఒక 100 సిఈపీని మనం క్రియేట్ చేసుకోవాలి. ప్రతి ఒక్క లెగ్ నుంచి ఒక 100 సిఈపీ అయినా మినిమం వినేవాళ్ళు చేసుకోవాలి. సో ఇలా చేసగలిగితే లెట్స్ స్టార్ట్ సిఈపీ మూమెంట్. ఇలా చేయగలిగితే మన యొక్క బిజినెస్ అనేది లాంగ్ టర్మ్, సస్టైనబుల్, డూప్లికేబుల్ అండ్ ప్రాఫిటబుల్ ఇలా ఉండబోతా ఉంది. చేస్తారా? ఆర్ యూ రెడీ? సో ఒక్కసారి ఇప్పుడు చేతులు లేవట్టండి. ఎంతమందికి లేదు సిఈపి? ఎంతమందికి లేదండి? ఎస్, మీ అందరూ కూడా ఇక్కడ 6,000 రూపాయలు ఖర్చు పెట్టారు కదా, ఇంకొక 1,000 రూపాయలు మీ జేబు నుంచి ఖర్చు పెట్టండి. 365 రోజుల తర్వాత మళ్ళీ ఇక్కడ గోక్రౌన్ అనే మీటింగ్ జరగబోతా ఉంది. ఆ మీటింగ్లో ఇక్కడ 1,00,000 రూపాయలతో మీరు నిలబడడానికి రెడీ ఉండొచ్చు. ఓన్లీ సిఈపి సబ్స్క్రిప్షన్ చేసుకోండి. సో ఈ 799 రూపాయలు కూడా చాలా మందికి ఎక్కువ అనిపిస్తే ఈరోజు ఒక అద్భుతమైన ఆఫర్ అనేది మనం అనౌన్స్మెంట్ చేస్తూ ఉన్నాం. సో ఈ రోజు ఎవరైతే చేతుల్లో పెట్టారో లేదు అని చెప్పేసి వాళ్ళు ఇప్పుడు బయట కౌంటర్లో సిఈపి సబ్స్క్రిప్షన్ చేస్తూ ఉన్నారు. సో అక్కడ చేయించుకుంటే కనుక 799 రూపాయలకి సిఈపి సబ్స్క్రిప్షన్ అయిపోతుంది. 200 రూపీస్ టూల్స్ వస్తాయి. మొత్తం 1000 రూపీస్ మీరు పే చేస్తే కనుక మీకు విన్నింగ్ టీం తరపున ఒక అద్భుతమైన వాల్ క్లాక్ అనేది సో ఈరోజు మీకు గిఫ్ట్గా ఇవ్వబోతా ఉన్నారు. బాగుందా? నచ్చిందా? సో లాస్ట్ టైం ఆల్రెడీ అనౌన్స్మెంట్ చేసిరు, ఇచ్చిరు, చాలా మంది తీసుకున్నారు. సో ఇప్పుడు కూడా మనకు అవకాశం ఉంది. ఈరోజు, రేపు, ఎల్లుండి 3 డేస్ మాత్రమే ఈ ఆఫర్ అవైలబుల్గా ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ సిఈపి సబ్స్క్రిప్షన్ చేసుకోండి, కంటిన్యూస్ ఎడ్యుకేషన్లో ఉండండి. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. సో థ్యాంక్ యూ.